వ్యక్తి ఆక్రమిత స్థలం కాదు, స్వయంభుగా వెలిసిన నలమారమ్మ ఆలయం ఇది. స్వయంభుగా వెలిసిన నల్ల మారమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి విషయంలో ఎవరు ఆటంకాలు కల్పించినా ఆగేదే లేదని ఇది మా గుడి. వ్యక్తి ఆక్రమిత స్థలం కాదు, స్వయంభుగా వెలిసిన నల్లమారమ్మ ఆలయం ఇది. స్వయంభూగా వెలిసిన నల్లమారమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి విషయంలో ఎవరు ఆటంకాలు కల్పించినా ఆగేది లేదని ఇది మా గుడి, మాకు కావాలని బీఆర్టీ కాలనీ వాసులు నల్లమారమ్మ తల్లి ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు. అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో శ్రీ నల్లమారమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి ఈ కాలనీ వాసే ఆటంకాలు సృష్టిస్తున్నారని, ఇదే కాలనీకి చెందిన ఒక వ్యక్తి వివిధ రీతుల్లో ప్రభుత్వ అధికారులను కలిసి ఈ గుడి అభివృద్ధి జరగకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని, అవి సాగవు అని కాలనీ వాసులు ముక్త కంఠంతో మీడియా ముందు తమ ఆవేదనను తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ఎల్లప్ప వెంకటరావు, బండి రాధిక, దొడ్డి నాగమణి తదితరులు మాట్లాడుతూ అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో 1994వ సంవత్సరంలో స్వయంభూగా శ్రీ నల్లమారమ్మ తల్లి వెలిసింది అన్నారు. అలాంటిది ఇప్పుడు తప్పుడు సంతకాలు సేకరించి రకరకాలుగా కుయుక్తులతో గుడి ఆపాలని చూస్తున్నారని అన్నారు. ఆక్రమిత స్థలం ఇది అని చూపితే ముందు దీనిని ఆనుకుని ఎన్ని స్థలాలు ఉన్నాయో సంబంధిత అధికారులు ముందు తేల్చాలన్నారు. అప్పుడు మాత్రమే ఈ గుడి జోలికి రావాలని డిమాండ్ చేశారు. మాది అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం పిసినిగాడ పంచాయతీ బీఆర్టీ నగర్ అండి. మరి ఇక్కడ నల్లమారమ్మ వెలిసి మాకు దాదాపుగా 34 సంవత్సరాలు అయిందండి. ఈ 34 సంవత్సరాలు బట్టి ప్రతి గడప గడప నుంచి కూడా మేము పసుపు కుంకాలు ప్రతి నెల ఫిబ్రవరిలో జరిగే పండుగ అమ్మవారి పసుపు కుంకాలు, సారి ఊరేగింపులు అన్నీ చేస్తున్నామండి. మరి ఒక 5 సంవత్సరాల నుంచి గుడి నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది. ఆ గుడి నిర్మాణంలో ఒక వ్యక్తి అంటే అందరూ కూడా మేము అనమండి, ఒక వ్యక్తి మేము గుడిని కడతామని ఒకసారి, గుడిని కట్టమని ఒకసారి, డబ్బు ఇస్తామని ఒకసారి, మీరు కట్టడానికి వీల్లేదని ఒకసారి, ప్రతిసారి మాకు ఇబ్బంది పడుతున్నారండి. కానీ ఆ తల్లి ఆశీస్సులతో ఈసారి అమ్మవారు నేను ఇక్కడ వెలుస్తానని మొన్న మార్గశిర లక్షవారం మొదటి వారం నాడు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ, మా గ్రామస్తులు చాలా ఇబ్బంది పెడుతూ, పనికిరానిటువంటి సంబంధం లేని వాటి కేసులు అన్నీ పెట్టి అధికారుల మీద, మా గ్రామస్తుల మీద, మా పెద్దల మీద, మా ఎంపీటీసీ గారు అందరి మీద కూడా కంప్లైంట్లు పెట్టడం. ఆ కంప్లైంట్లకి ఏమో ఎవరైనా వచ్చి చూసి ఇక్కడ న్యాయంగానే ఉందని వెళ్ళిపోతే మీరు న్యాయంగా ఉందన్నారని వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టి, వాళ్ళు వచ్చారని ఇంకోళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ గ్రామం నుంచి మండలం జిల్లా స్థాయి వాళ్ళ. విశాఖ గాజువాక దువ్వాడ రాజీవ్ నగర్ లో అలడీస్ అనే సెలూన్ ని ప్రారంభించిన గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీనివాసరావు, గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, వార్డు కార్పొరేటర్ కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా దువ్వాడదారి రాసాలమ్మ కాలనీ దగ్గర ఆల్డేస్ హెయిర్ అండ్ స్కిన్ మేకప్ స్టూడియోని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది ఫేషియల్ బ్యూటీకి సంబంధించి ఒక సెలూన్ లాంటిది, ఫ్యామిలీ సెలూన్ లాంటిది, లేడీస్కి జెంట్స్కి కూడా యూనిసెక్స్ సెలూన్ ఇది. మరి ఈరోజు ఇది చాలా అవసరం అనుకుంటాను నేను, ఎందుకంటే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఆయుష్ పెరుగుతుంది ఎక్కువ మందికి, కనుక దాన్ని మనకు కొంచెం యంగ్గా ఉండాలి, కొంచెం బ్యూటిఫుల్గా ఉండాలి అన్న దానికి మరి ఫేషియల్ చేయించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మన గాజువాక ప్రాంతంలో, ముఖ్యంగా దువ్వాడ ప్రాంతంలో పెట్టడం మనకు చాలా సంతోషం. దానికి సంబంధించి మా వెంకీ వాళ్ళ మిత్రులు వాళ్ళు స్టార్ట్ చేశారు ఇక్కడ ఒక బ్రాండ్. ఇది వాళ్ళకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఇది స్వయం ఉపాధి, అలాగే ఈ ఫ్యూచర్ మార్కెట్ కూడా ఉన్నటువంటిది. చాలా సంతోషం. ఈ సందర్భంగా వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ దీన్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకొని కోరుకుంటున్నాను. ఈరోజు గాజువాక నియోజకవర్గం కోరమనపాలెంలో రాసాలమ్మ కాలనీ దగ్గరలో ఉన్నటువంటి ఈరోజు ప్రారంభమైనటువంటి ఎల్డి ఫ్యామిలీ సెలూన్ని ప్రారంభించడం. ఈ యొక్క సెలూన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా గౌరవ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు, గాజువాక నియోజకవర్గం
శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్స్, అదేవిధంగా వార్డు అధ్యక్షులతో పాటు విశాఖపట్నం డిప్యూటీ మేయర్గా నన్ను కూడా ఆహ్వానించడం, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఆహ్వానించి ఇంత చక్కని సెలూన్ని ఏర్పాటు చేయడం, ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం, ఈ యొక్క సెలూన్ని నాకు మిత్రుడైనటువంటి మన తరిమిరెడ్డి వెంకటేష్ కానీ, అదేవిధంగా సెలూన్ ఓనర్షిప్లో ఉన్నటువంటి మన ఆల్డ్రిసన్ కానీ, అదేవిధంగా మిగిలినటువంటి సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందకరం. ఎందుకంటే అందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బ్యూటీగా ఉండాలని చెప్పేసి, స్మార్ట్గా ఉండాలని చెప్పేసి చాలా కోరిక ఉంటుంది. అందులో భాగంగానే ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ఇప్పుడు ఎవరైనా సరే సెలూన్ చేసుకోవాలనో, లేకపోతే హెయిర్ కటింగ్ చేసుకోవాలనో, లేకపోతే ఫేషియల్స్ చేయించుకోవాలనో, ఎవరికైనా అనుకున్నప్పటికీ ఒక డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకోవాలనుకున్నప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి సెలూన్స్ లేవు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మంచి సెలూన్ ఏర్పాటు చేయడం, ఈ సెలూన్ అందరికి కూడా ఒక మనిషి బ్యూటీగా తయారవడానికి కానీ, అదేవిధంగా వాళ్ళు స్మార్ట్గా కనిపించడానికి కానీ ఎంతో దోహదపడుతుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ, ఏదైతే మన కలెక్టరేట్ వీసీ హాల్లో సోమవారం రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ప్రజల నుంచి రెవెన్యూ సమస్యలపై వినతులు స్వీకరిస్తున్న రెవెన్యూ డివిజనల్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు. ఇది కాకుండా ఇంకా యాక్షన్ టు బి టేకెన్ ఏదైనా ఉందా అని మీరు అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో మెన్షన్ చేస్తూ ప్రాపర్గా వెరిఫై చేసుకొని మీరు ఫీల్ కొంచెం మాట్లాడి యాక్షన్ టు బి టేకెన్ రాయాలి. ఓకే, సో అప్పటికి అప్పుడు ఎనీ డాక్యుమెంట్ ఆర్ రిక్వైర్డ్, యూ కెన్ వెరిఫై ద డాక్యుమెంట్ ఫ్రమ్ ద పెటిషనర్. దెన్ మన ఫీల్ కొంచెం మాట్లాడి కూడా యాక్షన్ టు బి టేకెన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. This is the main USP of this particular process, because we are here immediately, we are working on it. మీరు ఏదైతే పాత PGRS మోడ్యూల్ ఆఫ్టర్ 10 days 15 days లార్జ్ చేస్తున్నారో ఇది ఇమ్మీడియట్ గా చేయాలి. వాట్ యాక్షన్ టు బి టేకెన్? మెనీ ఆఫ్ ద కేసెస్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్, అండ్ రిక్వైర్డ్ ఉంటే దట్ ఆల్సో షుడ్ హ్యాపెన్ ఇమ్మీడియట్లీ విదిన్ 1 or 2 days. సో కొన్ని కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఓఆర్ కేసెస్ ఉన్నాయి. ఆర్ఓఆర్లో మ్యూటేషన్ క్యాన్సిల్ చేయాలి, మా పేరు రాలేదు, అలాంటి కేసెస్లో డైరెక్ట్గా ఆడియో కాకుండా తహసీల్దార్ లెవెల్లో ఫస్ట్ యూ హ్యావ్ టు పాస్ ఆర్డర్, మేబీ రిజెక్షన్ ఆర్డర్. సో ఆర్డర్ మీద అపీల్ విత్ ద ఆడియో. సో అది ఆర్డర్ పాస్ అంటే ఆర్ఓఆర్ కేసెస్కి మన ORCMS మోడల్ ఉంది. ఆ మోడల్ ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకుని డేట్ ఇచ్చేసి నోటీస్ ఇవ్వాలి. ఓకే, దట్ యూ హావ్ టు మెన్షన్ యాక్షన్ టు బి టేకెన్ లో ఈ ఫలానా డేట్ కి నోటీస్ ఇచ్చాము, అక్కడ హియరింగ్ చేసుకొని 2-3 వారాలు క్లోజ్ చేస్తాము. ఓకే, సో ఆ విధంగా ప్రతి దానికి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. కొన్ని కేసెస్ లో మ్యూటేషన్ కి అప్లై చేయడానికి వీలు అవుతుంది, అది ఇమీడియట్ గా మనం ఇక్కడ టేబుల్ పెట్టుకున్నాం సైడ్ లో, ఇమీడియట్ గా అక్కడ కూర్చొని అతని ద్వారా మ్యూటేషన్ అప్లై చేయించాలి. కొన్ని కేసెస్ లో హౌస్ సైట్ కోసం వస్తున్నారు, 90 days ఏదైతే హౌసింగ్ ఫర్ ఆల్ ఉంది, హౌస్ సైట్ కావాలి వస్తున్నారు. కొన్నిసార్లు దే ఆర్ గోయింగ్ టు సచివాలయం, అక్కడ రిజిస్టర్ చేయకపోతే ఇక్కడ వస్తున్నారు, లేదంటే కొంతమంది డైరెక్ట్ ఇక్కడ వస్తున్నారు. అలాంటివి ఇమీడియట్ గా డైరెక్ట్ చేసుకుని అది హౌసింగ్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇమీడియట్ గా BRC ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి దెన్ 22A అని కొన్ని కేసెస్ వస్తాయి, 22A నుంచి రిమూవల్ చేయాలి. సో అలాంటి కేసులు ఇమీడియట్ గా మన రికార్డ్ ప్రకారం SFAలో ఏముంది, వెబ్లాండ్ ఎవరి పేరుతో ఉంది, భూమి ఉందా, జిరాయితీగా ఉందా, కొన్ని కేసెస్ సబ్ డివిజన్ అవసరం ఉంటుంది. సో ఇక్కడ 82లో ఇది మెన్షన్ చేయాలి వాట్ యాక్షన్. అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వే స్టేషన్ లో ట్రైన్లో మంటలు. టాటానగర్ టు ఎర్నాకుల ట్రైన్ నెంబర్ 18189 లో మంటలు. టాటానగర్ జంక్షన్ నుంచి విజయనగరం మీదుగా ఎర్నాకులం వెళ్లే రైలు యలమంచిలి స్టేషన్ కి సమీపిస్తుండటంతో B1 కోచ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోకో పైలట్ గార్డ్ అప్రమత్తమై యలమంచిలి రైల్వే స్టేషన్ లో రైలును నిలిపివేశారు. ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో చెలరేగిన మంటలను గుర్తించి యలమంచిలి రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేసిన లోకో పైలట్. B1 బోగిలో చెలరేగిన మంటలు.
రైలు నుండి ఇతర కోచ్లను వేరు చేసిన సిబ్బంది. యలమంచిలి రైల్వే స్టేషన్లో ట్రైన్ను నిలిపివేసిన వెంటనే భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు. టాటానగర్ నుండి ఎర్నాకులం వెళ్తుండగా యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో మంటలను గుర్తించిన లోకో పైలట్. M1, B2 భోగీలు పూర్తిగా దగ్ధం. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్న రైల్వే అధికారులు. రైలులో అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టిన రైల్వే అధికారులు. యలమంచిలి స్టేషన్లో ట్రైన్ నెంబర్ 18189 టాటానగర్ టు ఎర్నాకుళం వెళ్ళే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం, అక్కడ నుంచి స్మోక్ రావడం, ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు ఎవాక్యుయేట్ చేశారు. 143 మెంబర్స్, మొత్తం 2 కోచ్. దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక 75-year ఓల్డ్ పర్సన్, నేటివ్ ఆఫ్ విజయవాడ, అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది. సో వాళ్ళ డాక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. డాక్టర్ కూడా స్టేషన్కి వచ్చి ఉన్నారు. మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది, ఆ కోచ్ రెండిట్లో అనేది అసర్టైన్ చేస్తారు. దీని లోపల మనం స్టాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికీ కావాల్సిన మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్, వాటర్ అన్ని అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. వాళ్ళ ఆ 2 కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు టాటానగర్కి ఇప్పుడే ఎర్నాకుళంకి ఇప్పుడే బయలుదేరారు. ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది, అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. లోకో పైలట్తో కూడా మాట్లాడాను. హీఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. దేని వల్ల జరిగింది అన్నది రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే మనం చెప్పగలుగుతాము. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి మన డీప్ సింపతి. సంబంధించిన వాళ్ళందరినీ 4 బస్సులు ఇక్కడే కమర్షియల్ వింగే అరేంజ్ చేసి వాళ్ళని సామర్లకోట స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ నుంచి కనెక్టింగ్ ట్రైన్ పెట్టేసి వాళ్ళని వాళ్ళ డెస్టినేషన్కి తీసుకెళ్ళిపోతారు. నో ఇంజురీస్, ఎవ్రీవన్ ఇస్ సేఫ్. థ్యాంక్ యూ. స్టాప్ కూడా లేదు, కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ మనకి స్టాప్ అయిపోయింది. మెయిన్ ఫైర్ ఒరిజిన్ M2 ఆర్ B1 మనం కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ జనవరి 7 నుంచి 13 వరకు గ్రామాల్లో మా ఊరు మా భూములు కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని, అదేవిధంగా జనవరి 14వ తేదీన అన్ని గ్రామాల్లో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు అధ్యక్షతన జరిగిన సమావేశం. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ గత సుమారుగా సంవత్సరం పైబడి వివిధ రకాల ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగానే రేపు జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అన్ని గ్రామాలలో మా ఊరు మా భూమి మేము కాపాడుకుంటాం, ఎట్లాంటి ప్రలోభాలకు కానీ ఏది చేసినా లొంగేది లేదు, మా భూమిని మేము కాపాడుకుంటాం, మా ఊరిని మేము కాపాడుకుంటామని అన్ని గ్రామాల్లో కూడా ప్రతిజ్ఞా కార్యక్రమాలు చేయాలని చెప్పి కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ నిర్ణయించింది. దీని కంటిన్యూషన్గా 14వ తేదీన ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్టు పత్రాలని భోగి మంటల్లో వేసి దగ్ధం చేయాలని కూడా ఇది పిలిపివ్వడం జరుగుతుంది. ఇది జయప్రదం చేయాలని చెప్పి ఈ కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు పచ్చని ఉద్యానంలో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని మొత్తం అంతా విధ్వంసానికి ఎందుకు పూనుకుంటున్నారో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కోట అడగదలుచుకున్నాం. ఏంటంటే మీరు అభివృద్ధి కోసం అంటే మీ ప్రాంతం మీరు కార్గో ఎయిర్పోర్ట్ అభివృద్ధి అని చెప్తారు, మేము మీకు ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రశ్నించదలుచుకుంటున్నాం. ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా మీరు 3 సార్లు ఎంపీగా అయినారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు.
ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులతోని గ్రామాల్లోన పెట్టలు రాలిపోతున్నా ఒక్క రోజైనా మీరు ఒక పొన్నెత్తి మాట్లాడినారా అని మేము అడుగుతున్నాం. ఆ నివారణ చర్యలకి మీరు ఏమైనా చర్యలు తీసుకోరా అని మేము అడుగుతున్నాం. మనుషులే పెట్టలు రాలిపోతుందా మీరు అభివృద్ధి కోసం మాట్లాడడం లేదా? ఇది ఎంత హాస్యాస్పదం అండి, ఇది ఎంత దుర్మార్గమైన చర్య. దానికోసం మీరు ఎట్లాంటి మాట్లాడారు? ఈరోజు ఎన్నికలకు ముందు మీరు ఈ ప్రాంతం అభివృద్ధికి జీడి గిట్టుబాటు ధర ఇస్తాం, జీడి బోర్డు ఏర్పాటు చేస్తాం, ఈ విధంగా అయితే అభివృద్ధి అవుతుందని చెప్పినారు. ప్రజలందరూ కూడా నమ్మి మీకు ఈవేళ ఓట్లు వేసిన తర్వాత ఈవేళ జీడికి గిట్టుబాటు ధర లేదు, జీడి బోర్డు లేదు. ఈవేళ జీడి గిట్టుబాటు ధర లేకపోవడం ద్వారా జీడి రైతాంగం జంతు బలులు రక్తాభిషేకాలు చేసి వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని హోంమంత్రి అనిత స్టేట్మెంట్లు ఇస్తున్నారని, ఈ రక్తాభిషేకం సంస్కృతికి తెరలేపింది ఎవరని మాజీ హోంమంత్రి తానేటి వనిత సూటిగా ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు చేసిన జంతు బలులు రక్తాభిషేకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనితకు కనిపించలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆనందాన్ని వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. ఈ రోజున వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, వాళ్ళని పోలీస్ స్టేషన్కి రప్పించి, వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి, వాళ్ళని కోర్టుకి సబ్మిట్ చేసి, మళ్ళీ కోర్టుకి వెళ్ళినప్పుడు మేము మీ మీద 3rd డిగ్రీ ప్రయోగించామని చెప్పి మీరు చెప్పడానికి వీల్లేదని చెప్పి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులను చేసి, ఈ రోజున వాళ్ళని అంటే మానసికంగా హింసిస్తూ, అంటే ఏదో టెర్రరిస్టుల లాగానో లేకపోతే ఏదో భయంకరమైన నేరాలు చేసినట్టు లేదా ఇబ్బందికరమైన సంఘటనలో వాళ్ళు పాత్ర ఉన్నట్టు నల్లజర్ల మండల హెడ్ క్వార్టర్లో నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు కూడా దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా నడి రోడ్డు మీద నడిపించిన సంఘటన మా నియోజకవర్గంలో చోటు చేసుకుందండి. అంటే ఈ రోజున ఈ సంఘటన ద్వారా వీళ్ళు మరి ప్రజలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది అర్థం కావట్లేదు. నిజంగా వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి కొవ్వూరు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగిందండి మా కార్యకర్తల్ని. సరే, నేను ఒకటి అడుగుతాను ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ హోంమంత్రి గారిని, అసలు మాట్లాడితే ఇలాంటి జంతు బలి ఇచ్చే వాళ్ళని లేదా ఈ రక్తాభిషేకాలు చేసే వాళ్ళని రాష్ట్రం నుండి బహిష్కరించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలానే హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే క్రమంలో నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నానండి, ఈ సంస్కృతికి తెరలేపింది ఎవరు? ఈ సంస్కృతిని స్టార్ట్ చేసింది ఎవరు? మరి ఆ రోజున మీ భావమరిది సినీ నటుడు మరి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు సినిమా రిలీజ్ అప్పుడు 20 పొట్టేళ్ల తలలు నరికి ఒక దండలా గుచ్చి హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై కేఏ పాల్ స్పందించారు. శివాజీ మహిళా కమిషన్ ముందు క్షమాపణ చెప్పారని, అయితే ఆయన ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదని పాల్ పేర్కొన్నారు. మరోవైపు బాలకృష్ణ ఒక కార్యక్రమంలో మహిళలకు కడుపు చేయాలి అని చేసిన వ్యాఖ్యలను పాల్ గుర్తు చేశారు. Actor Shivaji is summoned and called by the National Women Commission for his remarks about actors. And he went and he apologized. I watched the video. I don't think he was really intentionally attacking anybody, though his words were not that appreciated. But when Balakrishna actor, a bigger actor, Telugu Desam Party MLA, BJP alliance, talked about my fans like when I kiss girls on a national platform, pregnant them. Where was the women's right groups? Where were the National Women's Commission? Was he called? No. Was he punished? No. But what was he? He was given Padma Bhushanam this year, 2025. And maybe next year they will give him Bharat Ratna because he is BJP alliance. A politician, former MLA,
of BJP UP, I think Sengar, his name, raped a young girl terribly. CBI investigated and convicted him. He is being given bail again and again. Even though victim is saying my life is in danger. BJP and Modi government is losing credibility, saying actor Shivaji is punished because he is questioning the BJP rule and praising Nehru and Gandhi family, Congress, and whereas others are given clean chit, bail, and forgiveness of hundreds of billions of debt if they join BJP. This is very dangerous. And also Prime Minister Modi is criticized globally. It breaks my heart that he went to church and thousands of Christians in all over India, especially North India, Chhattisgarh, Jaipur,